వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఇంపార్టెంట్ పజిల్ నేర్చుకుందాం. అదేంటిదంటే 7 పర్సన్స్ 7 డిఫరెంట్ థింగ్స్ని బై చేస్తారు. ఓకేనా? 7 పర్సన్స్ ఆర్ బయింగ్ డిఫరెంట్ థింగ్స్. ఓకేనా? ప్రాబ్లం రీడ్ చేద్దాం. మనకి ఏమి ఇచ్చిందంటే 7 పర్సన్స్ ఆర్ బయింగ్ డిఫరెంట్ థింగ్స్. ఓకేనా? మనకు 7 పర్సన్స్. ఫస్ట్ మనకు ఏమన్నాడంటే ఓన్లీ 1 పర్సన్ బై థింగ్స్ బిట్వీన్ సి అండ్ ఏ అన్నాడు. మనకు ఓన్లీ 1 పర్సన్ సికి ఏకి మధ్యలో ఉంటాడు అని అన్నాడు. సికి ఏకి ఇట్లా మిడిల్లో వేసుకొని సికి ఏ వేసుకుందాం. ఇది మళ్ళీ ఒక పాసిబిలిటీ వేసుకుందాం. ఇప్పుడు మనకు ఏ పైన ఉండొచ్చు, సి కింద ఉండొచ్చు. సో ఎగ్జామ్స్లలో మనం ఫాస్ట్గా వేసుకోవాలి. ఓకేనా? ఈ రెండు సేమ్, ఈ రెండు సేమ్. ఈ సి పైన కింద ఏ, ఇక్కడ ఏ పైన సి కింద. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నాడు, బి ఈజ్ బయింగ్ థింగ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ సి. సి ముందే బి ఉండాలన్నాడు. సి ముందే బి, ఇక్కడ సి ముందు బి వేసుకుందాం. నెక్స్ట్ ఇంకేమన్నాడు, 2 పర్సన్స్ బై థింగ్స్ బిట్వీన్ సి అండ్ డి అన్నాడు. సి డికి మధ్యలో 2 పర్సన్స్ అన్నాడు. సో మనకు పైకి ఉండొచ్చు, కిందికి ఉండొచ్చు. ఒకటి పైకి వేసుకుందాం సి డికి, ఇది కిందికి వేసుకుందాం సి డికి. ఇక్కడ ఒకటి పైకి వేసుకుందాం, ఇక్కడ ఒకటి కిందికి వేసుకుందాం. మనకు మొత్తం 7 పర్సన్స్. ఓకేనా? ఇక్కడ ఎంత వచ్చారు, 1 2 3 4 5 6. ఒకరు రావాలి, ఇక్కడ 5, ఇక్కడ 6 వచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. బై నెక్స్ట్ సి బై థింగ్స్ ఆఫ్టర్ డి. డి తర్వాత సి అట, డి తర్వాత సి. ఓకే, కానీ ఇక్కడ డి ముందు సి ఉంది, సో రాంగ్. డి తర్వాత సి, ఇక్కడ డి ముందు ఉంది, సో ఈ రెండు పాసిబిలిటీస్ రాంగ్. ఓకే, ఈ 2లో ఏదో ఒకటి రైట్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, ఇంకా ఈ బైస్ థింగ్స్ ఇమ్మీడియట్లీ బిఫోర్ డి. డి ముందే ఈ అంట. ఓకేనా? డి ముందే ఈ అట, డి ముందు ఈ, డి ముందు ఈ. ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5 6 7, ఇది ఫిల్ అయిపోయారు 7 పర్సన్స్. ఇక్కడ 1 2 3 ఓన్లీ 5 పర్సన్సే వచ్చారు, ఇంకా 2 పర్సన్స్ ఉన్నారు. ఇంకా మోర్ దాన్ 3 పర్సన్స్ బై థింగ్స్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఈ అండ్ ఎఫ్కి 3 కంటే ఎబో ఉండాలి, అంటే 4 5 6 7 అలా అన్నట్టు. ఓకేనా? దేనికి ఈ అండ్ ఎఫ్కి మధ్యలో, ఈ అండ్ ఎఫ్కి మధ్యలో మోర్ దాన్ 3 ఇక్కడ వేసుకున్నాం అనుకో ఎఫ్, మనకు ఓన్లీ 1 పర్సనే అవుతారు. అవునా? సో మనకి ఇక్కడ ఆల్రెడీ 7 పర్సన్స్ వచ్చారు కాబట్టి మనకు ఇక్కడ ఎఫ్. ఓకేనా? ఇది చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఎంతమంది వచ్చారు, అసలు 5 పర్సన్స్ వచ్చారు. మనకి ఈ అండ్ ఎఫ్కి మధ్యలో మోర్ దాన్ 3 ఉండాలి. ఇక్కడ ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా 2 పర్సన్స్ అన్నాం అనుకో, ఇక్కడ వస్తుందా ఎఫ్? రాదు. ఇక్కడ వస్తుందా ఎఫ్? వచ్చిన 1 పర్సనే వస్తుంది. సో 1 2 3 4 5 6 7 పైన వేసుకున్న రాదు. ఇక్కడ ఇంకా కింద 2 పర్సన్స్ వేసుకుంటే చూద్దాం, ఒకవేళ పైన అయితే రాదు. ఇంకా నెక్స్ట్ ఏమని ఇచ్చిండా, ఓన్లీ 3 పర్సన్స్ బై థింగ్స్ బిట్వీన్ డి అండ్ జీ. డి అండ్ జీకి మధ్యలో ఓన్లీ 3 పర్సన్స్ అట, డి అండ్ జీకి. మనకు ఒకవేళ పైన 2 పర్సన్స్ వేసుకున్న 3 పర్సన్స్ వస్తారా డి అండ్ జీకి? 1 2 3, ఇంకా పైన రాదు ఛాన్స్. సో డీజీకి 3 పర్సన్స్ అంటే 1 2 3, సో జీ కింద వేసుకుందాం. ఇప్పుడు ఎంతమంది అయ్యారు, 1 2 3 4 5 6 అని. ఇంకేమన్నా మోర్ దాన్ 3 పర్సన్స్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ అన్నాడు కాబట్టి ఎఫ్ అనే వాళ్ళు కింద వేసుకుందాం. ఇంతకుముందుకు మనకి ఏమన్నాడు, 3 పర్సన్స్ బిట్వీన్ డి అండ్ జీ అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ 7 పర్సన్స్ వచ్చారు, మనం మిగిలింది ఇది ఒక్కటే. ఇక్కడ జీ వేసుకుంటే 3 పర్సన్స్ ఉన్నారా? లేరు. సో ఈ పాసిబిలిటీ రాంగ్. మనకి ఇది రైట్ పాసిబిలిటీ. ఓకేనా? 1 2 3 4 5 6 7. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ రీడ్ చేద్దాం. హౌ మెనీ పర్సన్స్ బై థింగ్స్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఏ అండ్ ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఏ అండ్ ఎఫ్ 1 2 3. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ బై థింగ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎఫ్. ఎఫ్ తర్వాతనే ఎవరు? ఎఫ్ తర్వాత అసలు ఎవరైనా ఉన్నారా? లేరు, కాబట్టి నో వన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ బై థింగ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ జీ. జీ ముందే ఎవరున్నారు? జీ ముందు ఎవరున్నారు? సి అనే పర్సన్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా, హౌ మెనీ పర్సన్ బై థింగ్స్ బిఫోర్ ఏ.
ఏకి ముందు ఎంతమంది ఉన్నారు? ఏకి ముందు ఎంతమంది ఉన్నారు? 1 and 2. సో 2 బి అనే ఆప్షన్ రైట్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. యాజ్ మెనీ యాజ్ పర్సన్స్ ఆర్ బయింగ్ థింగ్స్ బిఫోర్ డి. డి ముందు ఎంతమంది ఉన్నారు? 1 పర్సన్. యాజ్ ఆఫ్టర్ ఎంత? డి ముందు ఒకరు ఉన్నారు కదా. సో తర్వాత ఆఫ్టర్ ఎవరి తర్వాత 1 ఉన్నారు అని అంటున్నారు. డి ముందు 1 కాబట్టి జీ తర్వాత 1. సో ఆప్షన్ ఈ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. ఈ 7 పర్సన్స్ ఆర్ బయింగ్ డిఫరెంట్ థింగ్స్ అనే ప్రాబ్లమ్ని ఇలా చేయాలి. ఓకేనా. ఓకే. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.